భంగపడిన కేజ్రీవాల్, బ్రహ్మరథం పట్టిన ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టారు. పాపం కేజ్రీవాల్కి భంగం తప్పలేదు. ఎందుకంటే తన యొక్క అహంకార ధోరణి. మామూలుగా రాజకీయ పార్టీలంటే ఒక అంగీకారంతో, ఒక నిబద్ధతతోటి పనిచేయాలి. కేజ్రీవాల్ తన అహంకారంతో నాంత గొప్పవాడు లేడు అని ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తూ నెగ్గుకొచ్చాడు. ఢిల్లీ ప్రజలు చదువుకున్నవారు కనుక ఆ ఆపు 10 సంవత్సరాల పాటు ఉండగలిగింది. కానీ ఆయన రాజకీయంగా ప్రజలకు మేలు చేస్తూ అవినీతి కూడా చేశాడని అతని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల ప్రభావమే ఈ రోజున ప్రజలు కేజ్రీవాల్ని చీకొట్టారు. ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు మాత్రం చేదరించుకున్నారు. ఎస్సీలు, బీసీలు భారతీయ జనతా పార్టీకి అండగా నిలిచారు. భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఇది చాలా గొప్ప విజయం. ఎన్నో సంవత్సరాల నుంచి మోడీ గారు కళ్ళగంటున్నారు దీన్ని. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తారు, మోడీ గారు బలమైన నాయకుడు, అటువంటి నాయకుడి కింద మనం పనిచేయాలని ఎప్పుడు చెప్తారు. అటువంటి మోడీ గారికి బ్రహ్మరథం పట్టి ఢిల్లీ ప్రజలు అమోఘమైన మెజార్టీ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడో సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత, అంటే దగ్గర ఒక 32 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పరిపాలించిన తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది. మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినా ఆయనకి తృప్తి కలగలేదు. ఢిల్లీలో గెలవాలని పట్టుదలతోటి ఈ విజయం మోడీ గారికి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దీనివల్ల ఆయన ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయడానికి, ముఖ్యంగా ఢిల్లీ ప్రజలకు సేవ చేయడానికి ఆయన కృతనిశ్చయిత ఉంటారని, సేవ చేస్తారని నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకున్నారు. ఆయన మనసులో ఏమైతే భావించారో ఢిల్లీ ప్రజలు ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా గెలిపిస్తారని పవన్ కళ్యాణ్ గారు కోరినట్లే జరిగింది. ఆయన కోరికని ఢిల్లీ ప్రజలు వమ్ము చేయలేదు. ఆ ప్రకారంగా ప్రజలు ఆయనకి ఓటేసి ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా ఓటేసి ఒక భారతీయ జనతా పార్టీకి, మోడీ గారికి ఒక ఏమంటారు దాన్ని, అంటే ప్రజలు పువ్వుల్లో పెట్టి ఇచ్చాడు సరే, అలా పువ్వుల్లో పెట్టి విజయాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ గారు నమ్మకాన్ని ఢిల్లీ ప్రజలు ఒక్కటి మాత్రం నిజం, ఈ యొక్క ఢిల్లీ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలు ఆయన వెళ్ళలేకపోయి ఆలోచించా. కానీ పవన్ కళ్యాణ్ గారి కటౌట్లు కానీ, పవన్ కళ్యాణ్ పేరు కానీ ఈ యొక్క ప్రచారంలో వాడుకొని ప్రచారం చేయడం పట్ల పైగా పవన్ కళ్యాణ్ గారు హైందవ ధర్మానికి ఆయన నిలబడే తీరుకి అది కూడా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. దీనివల్ల ఢిల్లీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన, ఆయన మీద ఉన్న నమ్మకంతో భారతీయ జనతా పార్టీకి అద్భుత విజయాన్ని ఇచ్చేది. దీనికి హైందవ ధర్మానికి ఇచ్చిన ప్రాధాన్యం అని ప్రజలు అనుకుంటున్నారని ఈ వీడియో ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఈ విజయం మోడీ గారికి ఎనలేని శక్తిని ఇస్తుందని, దీనివల్ల భారతీయ ప్రజలందరూ చాలా ఇంకా అద్భుతాలు చూస్తారని సెలవిస్తూ, పవన్ కళ్యాణ్ గారు కోరిన విధంగా ఢిల్లీలో కూడా భారతీయ జనతా గెలిచింది. ఇక హైందవ ధర్మం పద్ధతిలో ఆయన కోరుకున్నట్లు ఒక ప్రచార కమిటీ కాదు, హైందవ ధర్మాన్ని కాపాడే కమిటీ త్వరలో వస్తుందని ఆశిస్తున్నాను. జై జనసేన, జై హింద్.